ధోని ఈ పేరు వింటూనే ఫ్యాన్స్ గుండెల్లో జోష్ వచ్చేస్తుంది. ధోని స్టేడియంలోకి ఎంట్రీ ఇస్తున్నాడంటే స్టేడియం మొత్తం ధోని ధోని అని పేరు వినిపిస్తూ ఉంటుంది. సో రండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మేము మీకు చూపించబోతున్నాం టాప్ 5 అన్బిలీవబుల్ క్రౌడ్ ఫర్ ఎంఎస్ ధోని ఇన్ స్టేడియం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్ తెలుగు. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెంబర్ 5. ఫ్రెండ్స్, మీరు ఏదైనా టీం యొక్క ప్లేయర్ అవుట్ అయితే వాళ్ళ టీం ఫ్యాన్స్ అందరూ నిరాశపడడం చూసే ఉంటారు. కానీ మీరు ఇది చూసారా? ఏదైనా టీం ప్లేయర్ అవుట్ అయితే వాళ్ళ టీం యొక్క ఫ్యాన్సే అరవటం. ఇది జరిగింది 5 years బ్యాక్ ఐపీఎల్ మ్యాచ్ లో. చెన్నై స్టేడియంలో అయితే ఆ మ్యాచ్ అవుతుంది. హోమ్ గ్రౌండ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ కి ఇంకా లక్నో సూపర్ జైంట్స్ కి అవ్వబోతున్న మ్యాచ్ అది. అప్పుడు మార్క్ వుడ్ బాల్ వేసి రవీంద్ర జడేజాని అవుట్ చేసేశాడు. కానీ సర్ప్రైజింగ్లీ అక్కడ ఏం జరిగిందంటే రవీంద్ర జడేజా అవుట్ అవుతూనే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. అదేంటి, రవీంద్ర జడేజా కూడా సిఎస్కే టీమే కదా అంటే నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి రాబోతుంది ఎంఎస్ ధోని. మరి అందుకే ఫ్యాన్స్ అందరూ అంత గట్టిగా అరుస్తున్నారు. అలానే ధోని కూడా ఫ్యాన్స్ నేమి నిరాశ పెట్టలేదు. వచ్చి రాగానే 6ల వర్షం కురిపించాడు. నెంబర్ 4. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోని చూడండి. ఇది ఐపీఎల్ 2023 యొక్క ఫస్ట్ మ్యాచ్. ఇది జరిగింది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో సిఎస్కే కి ఇంకా గుజరాత్ టైటాన్స్ కి అగెన్స్ట్ గా. ధోని బ్యాటింగ్ చేయడానికి ఇలా వచ్చాడు. ఇంకా లక్షల కొద్ది జనాల నుంచి ధోని ధోని అని అరవడం స్టార్ట్ చేశారు. మ్యాచ్ అయితే గుజరాత్ యొక్క హోమ్ గ్రౌండ్ లోనే అవుతుంది. కానీ అక్కడ మూమెంట్ చూసి ఏమనిపిస్తుందంటే లక్షల కొద్ది జనాలు కేవలం ధోనిని చూడటానికే వచ్చారు అని. నెంబర్ 3. ఫ్రెండ్స్, లైవ్ మ్యాచ్ లో అయితే మీరు ధోని యొక్క ఫ్యాన్స్ ని చాలా మందిని చూసే ఉంటారు. కానీ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఎప్పుడైనా ఎంతమంది ధోని యొక్క ఫ్యాన్స్ ని చూసారా? ఒకసారి ఈ వీడియోని చూడండి. ఇది ఇయర్ 2019 లో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లో తీసిన వీడియో. ఇందులో ధోని అయితే ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నాడు. అప్పుడు మీరు చూసినట్టయితే మొత్తం స్టేడియం అంతా కూడా ధోని యొక్క ప్లే ని చూడటానికి వెయిట్ చేస్తుంది. ఏదో లైవ్ మ్యాచ్ జరుగుతున్నట్టు ధోని స్టేడియంలోకి రాగానే అందరూ ధోని ధోని అని అరవడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, నిజానికి ఇంతమంది ఆడియన్స్ అయితే చాలా ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా ఉండరు. నెంబర్ 2. ఇది జరిగింది 2023 ఐపీఎల్ ప్రిపరేషన్ మ్యాచ్ లో. ధోని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడానికి దిగాడో అప్పుడు చెన్నైలో చాలా మంది ప్రేక్షకులు ఆ ప్రాక్టీస్ ని చూడటానికి స్టేడియం కి వచ్చేశారు. ధోని ప్రాక్టీస్ చేయడానికి దిగగానే స్టేడియం అంతా ధోని ధోని అని వినిపించేస్తుంది. నెంబర్ 1. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ అయితే ఇయర్ 2015 లోది. అప్పటికే ఐపీఎల్ మ్యాచ్ లో సిఎస్కే యొక్క 3 వికెట్స్ అయితే పడిపోయాయి. దాని తర్వాత బ్యాటింగ్ చేయడానికి దిగాడు ఎంఎస్ ధోని. యాజ్ యూజువల్ ధోనిని చూడగానే స్టేడియంలో ధోని జపం స్టార్ట్ అయిపోతుంది. మ్యాచ్ అయితే అప్పుడు ముంబై ఇండియన్స్ వైపే ఉంది. కానీ ఫ్యాన్స్ అయితే ఆల్వేస్ ధోని వైపే ఉన్నారు.